నేను ఈ తూపులపాలెం బీచ్ దగ్గర లాస్ట్ పెట్టిన వీడియోలో ఈ చుట్టుపక్కల దొరికిన ఎదురు బొంగు పట్టీలతో ఒక చిన్న టెంట్ అయితే రెడీ చేసుకున్నా. అయితే ఈ టెంట్ పై బాగాన ఏదైనా ప్లాస్టిక్ పట్ట దొరికితే దాన్ని కప్పి కొంచెం నీడగా రెడీ చేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశా. కానీ ఎంత ట్రై చేసినా ఈ చుట్టుపక్కల అలాంటి ప్లాస్టిక్ పట్టాలు దొరకకపోయేసరికి మనకు కొంచెం దూరంలో ఇలాంటి సౌక చెట్లు కనిపిస్తే వాటి దగ్గరకు వెళ్లి కొన్ని సౌక కొమ్మలు తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ టెంట్ దగ్గరకు వచ్చేసా. ఇక కొంచెం ఓపిక్ గా మనం తీసుకొచ్చిన ఈ సౌక చెట్టు కొమ్మలన్నింటినీ ఈ టెంట్ కి రెండు పక్కల పరుచుకోవడం మొదలు పెట్టా. నిజానికి ఈ టెంట్ కి రెండు పక్కల పెద్ద పెద్ద తాటాకులు పరుచుకుందాం అనుకున్నా, కానీ మనం ఉండే కొంతసేపు టైంకి ఇంత మంచి ప్లేస్ ని గందరగోళం చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇక అందుకని పెద్ద హడావిడి లేకుండా ఈ సౌక కొమ్మలతోనే ఈ టెంట్ మొత్తాన్ని పూర్తిగా రెడీ చేసుకుని ఈ బీచ్ కి దగ్గరలో కొన్ని తాడి చెట్లు కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళా. నిజానికి ఈ బీచ్ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చినా సరే ఏదైనా ఫుడ్ ఐటమ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దొరికే చేపలు గానీ, ఎండ్రకాయలు గానీ, రొయ్యలు కానీ వీటితోనే సరిపోతుంది. అందుకని ఈసారి పూర్తిగా డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఈ తాటి పండ్ల కోసం వెతకడం మొదలు పెట్టా. ఈ తాడి చెట్ల దగ్గర తాటి పుల్లు అయితే ఒకటో రెండో దొరుకుతున్నాయి, కానీ చాలా వరకు పాడైపోయినాయి. ఇక చివరికి మనకు ఈ చేపలు ఎండ్రకాయలే దిక్కనుకుంటూ ఆ బీచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నా వెళ్లే దారిలో ఇలాంటి తాటిపుల్లు కొన్ని కనిపించాయి. మావా, నిజానికి మన ఇళ్ళ దగ్గర దొరికే తాటిపుల్లకి ఇక్కడ దొరికిన తాటిపుల్లకి కొంచెం తేడా ఉంది. అదేంటంటే మన ఇళ్ళ దగ్గర దొరికే తాటిపుల్లు మాత్రం కొంచెం పెద్ద సైజులో ఉండి చాలా వరకు తీయగా ఉంటాయి. కానీ ఇవి మాత్రం చాలా చిన్న సైజులో ఉండి కొంచెం ఉప్పగాను కొంచెం తీయగానే ఉన్నాయి. వీటిని ఎప్పుడు మనం తినలేదు కాబట్టి ఒకసారి వీటిని మంచిగా కాల్చుకొని తినడానికి ట్రై చేద్దాం. అసలుకి ఈ తాటి పండ్లు కొంచెం చిన్న సైజుల్లో ఉండడం చూశాను, కానీ మరీ ఇంత చిన్న సైజులో నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఇక వీటిని తీసుకొని మెల్లిగా మనం రెడీ చేసుకున్న టెంట్ దగ్గరికి వెళ్లి కాల్చుకోవడం మొదలు పెట్టా. ఇక వీటిని మంచిగా కాల్చుకున్న తర్వాత ఈ బీచ్ పక్కనే ఒక మంచి స్పాట్ చూసుకొని అక్కడే ఈ 3 తాటి పళ్ళు తినేసి కొంచెం సేపు అలా సరదాగా మునుగుదామని చెప్పి ఈ బీచ్ లోపలికి వెళ్లి మునగడం మొదలు పెట్టా. అసలుకి ఈ బీచ్ దగ్గరికి నేను ఎప్పుడు వచ్చినా సరే చాలా తొందరగానే మునిగేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని, కానీ ఈ రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బీచ్ దగ్గర చాలా సరదాగా గడిపేశా. ఇక చాలా సేపు ఈ బీచ్ లో అలా సరదాగా మునిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ టెంట్ లోపలికి వెళ్లి ఈ బీచ్ ని చూస్తూ కొంచెం సేపు అలా పడుకున్నా. ఇక మంచిగా నేను అనుకున్న విధంగా ఈ బీచ్ దగ్గర ప్రశాంతంగా గడిపిన తర్వాత ఈ టెంట్ వస్తువులన్నీ విడివిడిగా చేసి ఈ వస్తువులన్నీ ఎక్కడున్నాయో అక్కడే పెట్టేసి ప్లేస్ మొత్తం క్లీన్ చేసి మెల్లిగా ఇంటి బాట పట్టా. ఇక ఫైనల్ గా మీరు ఎప్పుడైనా ఇలాంటి బీచ్ దగ్గర ఇలా స్టే చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.